శోభ. శ్రీకాకుళం జిల్లాలో అనేక నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను శనివారం నాడు పట్టుకున్న నరసన్నపేట పోలీసులు. ఒరిస్సా రాష్ట్రం బరంపురం గ్రామానికి చెందిన సురేష్ పాది, శివాశంకర్ మహంతి అనే ఇద్దరు వ్యక్తులను శనివారం నరసన్నపేట పట్టణం జమ్ము ఫ్లైఓవర్ పై కాశీబుగ్గ ఎస్ఐ పార్నాయుడు మరియు నరసన్నపేట ఎస్ఐ అశోక్లు వలపన్ని పట్టుకున్నారు. గతంలో వీరు అనేక నేరాలకు పాల్పడ్డారు. కొద్ది రోజుల క్రితం నరసన్నపేట పట్టణంలో జామి వరలక్ష్మి అనే మహిళ వద్ద 3 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల పలు దొంగతనాలకు పాల్పడమే కాకుండా విశాఖపట్నంలో కూడా పలు దొంగతనాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వీరి వద్ద నుండి సుమారు 21.30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నరసన్నపేట పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో చాకచక్యంగా ఈ నేరస్తులను పట్టుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన కాశీబుగ్గ ఎస్ఐ పార్నాయుడు, నరసన్నపేట ఎస్ఐ అశోక్, హెచ్సి శ్రీనివాస్, పిసి నీలకంఠం, భాస్కర్ రావు, నరసన్నపేట సిఐ, అలాగే ఎస్టీపీ టెక్కలి బాలచంద్రారెడ్డి, సిసిఎస్ఏ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్ని ఎస్పీ జిఆర్ రాధిక అభినందించారు. మనందరికీ తెలిసిందే, ఫిబ్రవరి 23వ తారీఖున నర్సన్నపేటలో 65 ఇయర్స్ లేడీ శ్రీమతి జామి వరలక్ష్మి శ్రీరామ్ నగర్ లో నివాసం ఉంటారు. ఆమె దగ్గర నుంచి మెడలో ఉన్నటువంటి 3.5 తులాల గోల్డ్ చైన్ ని లాక్కెళ్లిపోయారు బైక్ లో వచ్చి. దానికి సంబంధించి చైన్ స్నాచింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, సీడీఆర్స్, టవర్ డబ్బులు ఇవన్నింటినీ అనలైజ్ చేసుకునేసి మాకు రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఇవాళ ఉదయం జమ్మూ జంక్షన్ నర్సన్నపేట దగ్గర ఒరిస్సా రాష్ట్రం బరంపురంకి చెందినటువంటి శంకర్, అదే మాదిరిగా సురేష్, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా వాస్తవ్యులు, ఒరిస్సా బరంపూర్ లో ఉంటారు. వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 21.30 తులం రికవర్ చేయడం జరిగింది. ఇది నర్సన్నపేటలో మన దగ్గర జరిగినటువంటి, మన జిల్లాలోని అఫెన్సే కాకుండా విశాఖపట్నం సిటీలో 2 చైన్ స్నాచింగ్స్ అండ్ అదే మాదిరిగా విజయనగరంలో 2, పార్వతీపురం మన్యంలో 2, మొత్తంగా 7 కేసెస్. ఈ 7 కేసుల్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీగా 8 చైన్లు, అంటే ఒక కేసులో 2 చైన్లు మెడలో ఉన్నాయంట ఒకే కేసులో. సో ఆ మాదిరిగా మొత్తం 8 చైన్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వీళ్ళు ఫేక్ నంబర్ ప్లేట్స్, అంటే చైన్ స్నాచింగ్ చేసి బైక్ లో పారిపోతున్నప్పుడు ఆ నంబర్ పట్టుకునేసి ఎవరైనా డిటెక్ట్ చేస్తారు, వెహికల్ చెకింగ్ లో పోలీసులకు దొరకకూడదు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ఫేక్ ప్లేట్స్ కూడా వీళ్ళ దగ్గర పొజిషన్ లో మనకి 5 ఫేక్ ప్లేట్స్ దొరికాయి. 2 చాకులు, ఒక నాటు తుపాకీ, దాంతోపాటు పెల్లెట్స్, అదే మాదిరిగా ఈ నంబర్ ప్లేట్స్ మార్చడానికి యూజ్ చేసేటువంటి స్క్రూస్, కటింగ్ ప్లేయర్, ఇవి. ఇంకా ఏంటంటే వీళ్ళు గోల్డ్ తర్వాత దాన్ని అమ్ముకోవడానికి గోల్డ్ షాప్ వాళ్ళందరి మీద డిపెండ్ కాకుండా వాళ్లే కరిగించుకుంటామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి, వెయింగ్ మెషిన్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు బైక్ లో నార్మల్ గా వీళ్ళు ఏంటంటే బైక్ లో వచ్చేసి వీళ్ళు ర్యాండమ్ గా చైన్ స్నాచింగ్ చేసుకోవడము, ఇవ్వని వాళ్ళని చాకు చూపించి బెదిరించడము, అవసరమైన దగ్గర పిస్టల్ చూపించి కూడా బెదిరిస్తామనేది వీళ్ళు అడ్మిట్ అయ్యారు. సో వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ పెట్టుకునేసి టోటల్ డిస్ట్రిక్ట్ అందరికీ కూడా మనం అలర్ట్ చేసుకుని ఉన్నాము. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి హెల్ప్ చేసినటువంటి కాశీబుగ్గ ఎస్ఐ పార్నాయుడు, అదే మాదిరిగా నరసన్నపేట ఎస్ఐ అశోక్, అదే మాదిరిగా పట్టుకున్న తర్వాత మళ్ళా వీళ్ళందరితో కూడా ప్రాపర్ గా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ ఇది చేయడానికి సహకరించినటువంటి అదర్ స్టాఫ్, ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పిసి నాని, పిసి నీలకంఠం, పిసి భాస్కర్ రావు, వీళ్ళతో పాటు ఈ రికవరీ అంతా కూడా ప్రాపర్ గా చేసినటువంటి సిఐ నరసన్నపేట, అట్లా సూపర్వైజ్ చేసినటువంటి ఎస్డిపిఓ టెక్కలి బాలచంద్రారెడ్డిని, ఓవరాల్ గా చూసుకున్నటువంటి సిసిఎస్ ఇన్ఛార్జ్ సిసిఎస్సిఏ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ప్రేమ్ కాజల్, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నరసన్నపేట డంపింగ్ యార్డ్ లో మంటలను అదుపు చేయించిన సర్పంచ్ బుర్రలి శంకర్. నరసన్నపేట పట్టణ శివార్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ బుర్రలి శంకర్ కి తెలియజేయగా తక్షణమే ఆయన స్పందించి పంచాయతీ కార్మికులతో మంటలను అదుపు చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సవర చిన్నారావు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ని మార్చి 16వ తేదీకి వాయిదా వేసినట్టు జూనియర్ సివిల్ జడ్జ్ బిఎంఆర్ ప్రసన్నలత తెలియజేశారు. ఈ నెల 9న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 16కి వాయిదా వేసినట్టు కోటబొమ్మాళి న్యాయ సేవా సంఘ అధ్యక్షులు జూనియర్ సివిల్ జడ్జ్ బిఎంఆర్ ప్రసన్నలత శనివారం కోర్టు ఆవరణలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ మార్చి 9న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మరియు పబ్లిక్ హాలిడేస్ సందర్భంగా మార్చి 16కి వాయిదా వేశామని, అందుకు న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసుకోవాలని తెలిపారు. లోక్ అదాలత్ కార్యక్రమం 16కి వాయిదా పడింది. అది ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు దాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఇంకా సెకండ్ సాటర్డే సండే పబ్లిక్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈ విషయాన్ని అందరూ కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు గమనించి ఆ రోజుకి లోక్ అదాలత్ మనం నిర్వహిస్తున్నాము. ఆ రోజు రెడీ అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అయితే రెగ్యులర్ గా జరిగే ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ అన్ని కూడా మండే నుంచి యథావిధిగా జరుగుతాయి. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాము. గమనించి అందరూ లోక్ అదాలత్ కి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మార్చి 18 నుండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సంబంధిత అధికారులతో శనివారం కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలు మార్చి 18 నుండి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు 4, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలు 7 ఉన్నాయని అన్నారు. 10వ తరగతికి విద్యార్థులు 840 మంది, ఇంటర్మీడియట్ విద్యార్థులు 1800 మంది హాజరు కానున్నట్లు వివరించారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీంలు, చీఫ్ సూపరింటెండెంట్లు 11 మందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకోవాలన్నారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని, ప్రాక్టికల్స్ మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు ఉంటాయని వివరించారు. జీసిగడాం బలిజ కళ్యాణ మండపంలో బూత్ ప్రెసిడెంట్లతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. మేము సిద్దం, మా బూత్ సిద్దం కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు కార్యకర్తలందరూ సిద్దం కావాలని, జగనన్న అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అందరికీ తెలిసేలా చేయాలని, అందరూ సైనికుల వలె పనిచేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జీసిగూడెం మండల ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న విజయవాడ పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ ఎం కృష్ణారెడ్డి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం విజయవాడ పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ ఎం కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ సూర్యనారాయణ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఆలయ అభివృద్దిలో భాగంగా అతని బంధువులు నంద్యాల వాస్తవ్యులు బి నారాయణ రెడ్డి సుబ్బమ్మ దంపతుల తరపున చెక్కు రూపంలో 1 లక్ష రూపాయలు ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తికి విరాళంగా అందజేశారు. తదుపరి ఆలయ అర్చకులు వారిని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జిఎం రమేష్ పాల్గొన్నారు. సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీ పర్యటనలో నాటి పనుల్లో పురోగతి, నిర్దేశించిన పనులపై ఆరా తీశారు. నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఆర్ఎండ్బిఎస్సి జాన్ సుధాకర్, ఈఈ రవినాయక్, డిఈ ఎమ్మెల్వి సాగర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న సింహాచలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గీతాంజలి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
గీతాంజలి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యుడు అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.